నమస్తే అండి. చాలా మంది బైక్ పైన డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేవారు ఎటువంటి హెల్మెట్ లేకుండా, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా చాలా మంది వెళ్తూ ఉంటారు. అలాగే కారులో డ్రైవ్ చేసేటప్పుడు వారు సీట్ బెల్ట్ పెట్టుకోకుండా అయితే చాలా మంది అయితే డ్రైవ్ చేస్తూ ఉంటారు. అటువంటి వారికైతే ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు వారు గట్టిగా అయితే హెచ్చరిస్తున్నారు. ఇక నుంచి అలా అయితే కుదరదు. అటువంటి వారికైతే భారీగా జరిమానాలు విధించే అవకాశం అయితే ఉంది. జూలై 1 నుంచి మనకు ఆ కొత్త రవాణా చట్టం అనేది అమల్లోకైతే వచ్చింది. ఈ చట్ట ప్రకారం మనకు మనం హెల్మెట్ గానీ, కారు సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఎటువంటి మనకు జరిమానాలు విధిస్తారనేది మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే ఇంకా ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వారు ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. జూలై 1 తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా రవాణా చట్టం అయితే అమల్లోకైతే వచ్చింది. ఇక నుంచి మేము హెల్మెట్ వేసుకోలేం, హెల్మెట్ వేసుకోకుండా మాకు బైక్ నడపలేము, మేము హెల్మెట్ వేసుకుంటే మాకు ఎలాగో ఉంటుంది అనేటివైతే కుదరవు. మీరు ఖచ్చితంగా హెల్మెట్ అయితే ధరించాలి. హెల్మెట్ వేసుకొని వెళ్తేనే హెల్మెట్‌తో పాటు మీకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి. అవి ఉంటేనే మీరు రోడ్డు పైన అయితే ప్రయాణించండి. లేకపోతే మీరు జేబులో అయితే కొద్దిగా డబ్బులు పెట్టుకొని అయితే వెళ్ళండి. లేదు మేము హెల్మెట్ వేసుకోలేం, జరిమానాలు అయితే కడతామంటే పర్లేదు, మీరు డబ్బులైనా తీసుకొని వెళ్ళండి, లేకపోతే హెల్మెట్ అన్నా ధరించి వెళ్ళండి. అలాగే కార్లో డ్రైవింగ్ చేసేవారు కూడా ఖచ్చితంగా సీట్ బెల్ట్ అయితే ఖచ్చితంగా ధరించాలి. సీట్ బెల్ట్తో పాటు ఖచ్చితంగా డాక్యుమెంట్స్ అన్నీ మెయింటైన్ చేయండి. ఇన్సూరెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అలాగే పొల్యూషన్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇవన్నీ మీరు చూసుకొని మీరు కారులో అయితే ప్రయాణించండి. ఈ జరిమానాలు మనకి ఏ విధంగా ఉన్నాయంటే, మనకైతే హెల్మెట్ లేకుండా ప్రయాణించారనుకోండి, హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే ₹1000 జరిమానాతో పాటు మనకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే అది 3 నెలల వరకు మనం డ్రైవింగ్ లైసెన్స్ అయితే క్యాన్సిల్ చేస్తారు ఫస్ట్ టైం అయితే. అలాగే మీరు లైసెన్స్ కానీ లేకపోతే లైసెన్స్ లేకుండా మీరు దొరికారనుకోండి, మీకు దాదాపు 5,000 దాకా ఫైన్ అయితే వేస్తారు. అలాగే మీరు డ్రింక్ అండ్ డ్రైవ్ ఎవరన్నా తాగి డ్రైవ్ చేశారనుకోండి, అటువంటి వారికైతే భారీ జరిమానా అయితే వేస్తారు. ఫస్ట్ టైం అయితే దాదాపు 10,000 అయితే మీకు జరిమానా అయితే వేస్తారు. అలాగే మీరు రెండోసారి మూడోసారి దొరికారంటే మీరు కోర్టులో అయితే మీరు సబ్మిట్ అయితే కావాలి. ఖచ్చితంగా మీరు కోర్టుకి అయితే కేసు అయితే ఫైల్ అవుతుంది. మీకు పూర్తిగా లైసెన్స్ క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉంది. 2 లేదా 3 సార్లు తాగి డ్రైవ్ చేసి దొరికారంటే మీకు ఖచ్చితంగా మీ లైసెన్స్ని అయితే రద్దు చేస్తారు. అలాగే మీకు కారు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు డ్రైవింగ్ లైసెన్స్ అయితే అప్లై చేసుకోండి. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కారు నడిపారంటే మీకు ఖచ్చితంగా 5,000 అయితే మీకు ఫైన్ అయితే వేస్తారు. అలాగే మీకు ఇన్సూరెన్స్ పేపర్ కానీ, సీట్ బెల్ట్ కానీ వేసుకోకుండా కూడా మీకు దాదాపు 2,000 అయితే ఫైన్ అయితే వేస్తారు. మన భారతదేశంలో రోజు డైలీ వేలలో అయితే ప్రమాదంలో అయితే డైలీ చాలా మంది హెల్మెట్ ధరించక టూ వీలర్స్ అయితే వేలల్లో అయితే మరణిస్తూ ఉన్నారు. వీటిని అదుపులోకి తెచ్చేందుకే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కొంచెం కఠినంగా అయితే వ్యవహరిస్తుంది. మీరు ఖచ్చితంగా మన కోసమే అయితే వారైతే చెప్తున్నారు. మనము రోడ్డు పైన వెళ్ళామంటే మన కోసం అంటే మన ఫ్యామిలీ అయితే వెయిట్ చేస్తూ ఉంటుంది. మనమైతే ఒక ఫోన్ కొంటేనే ఒక పౌచ్ అయితే ఖచ్చితంగా వేస్తాం. అలాంటప్పుడు మీరు బైక్ పైన వెళ్ళేటప్పుడు అయితే ఖచ్చితంగా హెల్మెట్ అయితే ధరించండి. ఒకవేళ మీకు అలవాటు లేకపోతే అలవాటు చేసుకోండి. మీకోసం కాకుండా మీ కుటుంబ సభ్యుల కోసమైనా అలవాటు అయితే చేసుకోండి. అలాగే కార్లో వెళ్ళే సీట్ బెల్ట్ అయితే ఖచ్చితంగా ధరించండి. మీతో పాటు డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వారితో పాటు డ్రైవింగ్ పక్కన ఉండే వారికి, అలాగే బ్యాక్ సైడ్ కూడా ఇప్పుడు సీట్ బెల్ట్స్ అయితే ఉంటాయి, వారికి కూడా చెప్పండి ఖచ్చితంగా ధరించమని చెప్పండి. ఇన్ కేస్ కారు ఏమన్నా పడినా కూడా దెబ్బలు కొద్దిగానే తగిలే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అయితే మీరు సీట్ బెల్ట్ ధరించే ప్రయాణం అయితే చేయండి.